హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు కొరకు కావాల్సిన బెండకాయలు, ఉల్లిగడ్డ, ఒక టమాటా. కొంచెమే చేస్తున్నాను. గిన్నె పెట్టుకొని 3 చెంచాలు నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తరుక్కోవాలి ఫ్రెండ్స్. బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ. నూనె వేడైంది, ఉల్లిపాయ వేయాలి. బెండకాయ పులుసు 10 నిమిషాలలో అయిపోతుంది. ఉల్లిగడ్డ బాగా వేగింది, పసుపు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు త్వరగా వేగుతాయి. టమాటా కూడా వేసుకున్నాం. బెండకాయ కొద్దిగా వేగినాక, టమాటా వేగినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. బెండకాయ, టమాటా వేగింది, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. బెండకాయ, టమాటా వేగింది ఫ్రెండ్స్. కారం వేసుకోవాలి. కారం కొంచెమే వేసుకోవాలి. పులుసులోకి కారం కొంచెం పడుతుంది. పచ్చిమిర్చి వేయాలి. కారం మగ్గింది, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. పక్కనే వాళ్ళ కారాన్ని మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు పులుసు యాడ్ చేయాలి. గుజ్జు, చింతపండు, సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. పులుపుకు తగ్గట్టు నీళ్లు అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. పులుపు చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా, చాలా కొట్టే. కొబ్బరి పొడి, ధనియా పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మసలనివ్వాలి. కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలలో అయిపోయే రెసిపీ. కరివేపాకు, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మసులుతుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మంట మీడియంలో పెట్టుకొని మగ్గనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. వన్ టీ స్పూన్ శనగపిండి, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకోవాలి. పులుసు బాగా మసులుతుంది. బాగా ఉప్పు సరిపోకపోతే రుచి తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వేస్తున్నా. రజియా బేగం కుకింగ్ ఛానల్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోస్, ఈ వంటలు నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను నా వంటలు. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోయే ఈజీ రెసిపీ. ఇప్పుడు కలిపిన శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్.
అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ నుంచి దించుకోవడమే, ఫిష్ అవుట్ చేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, పని చేసుకోవడమే, స్టవ్ కట్టేయడమే. అయిపోయింది ఫ్రెండ్స్, డిష్ అవుట్ చేసుకోవడమే. వాయిస్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ బెండకాయ పులుసు. గరం మసాలా కొందరు వేయరు ఫ్రెండ్స్, నేను వేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.